ఎవరో బ్రాహ్మణుడు కాబోలు నా స్వామి సంకీర్తన చేయుచు ఇటే వచ్చుచున్నాడు. నా స్వామి విషయం ఏమన్నా తెలిసినేమో అడిగి విచారించుకునేది గాక. స్వామి నమో నమః. మనోవంచ పరిశుద్ధులొస్తున్నాయన. స్వామి మీరెవరు, ఎక్కడుంటే వస్తున్నారు స్వామి? బాలకానికి స్త్రీ వస్తున్నారు వేచిన కొరకై మల్లేపల్లి గ్రామాలతో సంచారం చేస్తుండగా రాత్రి సోమరెడ్డి గారి పొల్లు నిద్రించి తెల్లవారగలేసి కంది మల్లయ్యపల్లికి పోగా విరాట్ కోహ్లీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి ఎందుకు కూర్చుంటున్నాయి. బాలకుడు స్వాముల వారు సమాధిలో కూర్చున్నారు అసలు ఇలా క్రింద పడిపోయిలే. బాలకాళ్ళెమ్ము నాయన, ఎవరు నీవు? స్వామి నిజముగా నా గురుదేవుల సమాధి ఎందుకు కూర్చుండిరా, లేక మీరే పరిహాసం ఆడుచుంటిరా మహాత్మా? అయ్యయ్యో నాయన, ఈ వయసులో నీతో పరిహాసం ఆడి నాకేమైనా లాభం కలిగినా బాబు? నా గాయత్రి సాక్షిగా స్వాముల వారు జీవ సమాధి ఎందుకు కూర్చున్నారు నాయన. అట్టి వైపు కనులారా చూడవలసిందే గాని వర్ణించి చెప్పుడు కలివి కాదు నాయన. వస్తాను నాయన, వస్తాను. నాకు ఇప్పటికే చాలా పొద్దుపోయినది. స్వామి గురుదేవా తండ్రి, నన్ను దేవదారు పూలకు పంపి నీవు జీవ సమాధి ఎందుకు కూర్చుంటే న్యాయమా తండ్రి? ఎందరో చేసివయ్యా, నీవు సమాధిలో కూర్చుంటావని నాకు మునిపే తెలుసుంటే దీని పూలకే పోకుంది. అయ్యో తండ్రి, అయ్యో